మహబూబ్నగర్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 3 చనిపోగా ఇప్పటివరకు జిల్లాలో చనిపోయిన వారి సంఖ్య 10కి పెరిగింది. వివిధ ఆసుపత్రుల్లో 190 మంది బాధితులు కొత్తగా చేరి చికిత్స పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 900కు పైనే ఉంది. వారిలో యువకులు, మహిళలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ధనార్జనే ధ్యేయంగా అక్రమ మార్గాన్ని ఎంచుకున్న కొందరు వ్యాపారుల అత్యాశకు నిరుపేద గ్రామీణ, పట్టణ ప్రజలు బలవుతున్నారు. కొన్నేళ్ల నుంచి వారిని మత్తుకు బానిసలుగా మార్చారు. బలహీనత ఆసరాగా చేసుకుని ఇన్నాళ్లు కల్లులో మత్తు పదార్థాలు కలిపి కోట్ల రూపాయలు గడించారు. అబ్కారీ శాఖ దాడుల భయంతో ఒక్కసారిగా మత్తు పదార్థాల వినియోగం తగ్గించారు. ఫలితంగా కొన్నేళ్లుగా కల్తీ కల్లుకు అలవాటు పడిన బాధితులు మత్తులేని కల్లు తాగి పిచ్చి పట్టిన వారిలా ప్రవర్తిస్తున్నారు. అకస్మాత్తుగా పనిచేస్తే వాళ్ళకి ఏమన్నా షాక్లో పోయి కోమలో పోయి ఆ పరిస్థితి ఏం కావాలి మా కుటుంబాలకి? తాగకుంటే తిక్క మాటలు వస్తాయి, తిక్క చేస్తాం, ఇట్లా అయిపోతుంది. ఆకలి లేదు, ఏం తిని బుద్ధి కాదు. బంద్ చేయడం వలన ఒక 3 days అయింది సార్. బాగా పిచ్చి పిచ్చి చేసి ఆయన ప్రవర్తించడం వలన గ్లూకోజ్ పెట్టిన తర్వాత ఫిట్స్ వచ్చింది సార్. బాగా ఫిట్స్ వచ్చిన తర్వాత ఇంకా సార్ మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చారు, తగ్గింది ఆల్రెడీ. తర్వాత మళ్ళీ పిచ్చి పిచ్చి చేసింది సార్. బాగా అంటే ట్రాక్ లాగా చేసింది. అంతకు ఆయన ఏమంటే పీక్ చేసుకోవడం, గ్లూకోజ్ తీసేసుకోవడం అంతా చేసింది. సార్లు వచ్చి మళ్ళీ టాబ్లెట్ వేసిన తర్వాత తగ్గింది సార్. కొంచెం నయంగా ఉంది. నిజామాబాద్లో మొదలైన ఈ కల్తీ కల్లోలం క్రమంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు పాకింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని బండమీదిపల్లికి చెందిన ఓ వివాహిత కల్తీ కల్లు లేదన్న బెంగతో మూర్ఛపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. జడ్చర్లలో మరో వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించేలోగా శరీరమంతా కాలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కల్లు లేదన్న బాధలో బోమ్రాస్పేట మండలం ఎన్కేపల్లికి చెందిన ఓ మహిళ నిప్పంటించుకుని తనువు చాలించింది. 3 రోజుల నుంచి కల్లు లేవడం వల్ల టౌన్లో మా నాన్నకి మెంటల్గా ఇంటి దగ్గర చేశాడు. మనుషులను గుర్తుపట్టడం లేదు, ఏమేమో పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చిగా చూపులు, నీళ్ళ మీద పండుకొని పొల్లాడటం. అందరివి ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ ఉన్నాయి. ఎవరిని అడిగినా అదే సిమ్టమ్స్ చెప్తున్నారు. అందరూ 4 రోజుల నుంచి కళ్ళు బంద్ చేయడం వల్లనే ఇలా వచ్చినాయి అంటున్నారు. వాళ్ళ సిమ్టమ్స్ కూడా అలానే ఉన్నాయి. వాళ్ళ ట్రీట్మెంట్ నడుస్తుంది. ప్రతి ఒక్కరు తికతిక చేయడము, వాళ్ళు దగ్గరికి వచ్చినట్టు అట్లా భయపడ్డాము. వాళ్ళని చాలా తికతిక చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి పోవాలంటే సిస్టర్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇంకా వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. కల్తీ కల్లు బాధితులతో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా కేంద్రంలో 102 మంది, గద్వాల ప్రాంతీయ ఆసుపత్రిలో 40 మంది, షాద్నగర్లో 20 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో చేరిన కల్తీ కల్లు బాధితుల సంఖ్య 900కు చేరింది. సోమవారం మరో 190 కేసులు నమోదయ్యాయి. కల్తీ కల్లు దుకాణాలపై అబ్కారీ శాఖ అధికారుల దాడులు కొనసాగుతూ ఉన్నాయి. 45 గ్రామాల్లో దాడులు చేసిన అబ్కారీ 11 కేసులు నమోదు చేసింది. 1646 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో కల్తీ కల్లు వికృతంపై కలెక్టర్ శ్రీదేవి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం గొట్టిముక్కలలో మరో మహిళ మరణించింది. మెదక్ జిల్లాలోనూ పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సంగారెడ్డి, సదాశివపేట, అల్లాదుర్గంకు చెందిన సుమారు 35 మంది సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 3 ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పేషెంట్స్ మాత్రం చాలా ఇంకోహరెంట్ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడైతే స్టేబుల్ కండిషన్ అనే పెట్టి వార్డులో పెట్టాము. వార్డులో మీరు చూడొచ్చు, ఒక్క బెడ్కి 4-5 పేషెంట్స్ ఉన్నారు. చాలా అంటే హాస్పిటల్ వార్డు కూడా సరిపోని పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్లీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ మీదే ప్రభావం పడుతుంది. అది